దివ్యాంగుల పింఛన్లపై విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం మానుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. కొన్ని పెన్షన్లపై అనుమానంతో కొంతమందికి నోటీసులు పంపిస్తే వారి పెన్షన్లు తీసేసినట్లు కాదని వివరించారు. వారి సదరం సర్టిఫికెట్లు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే పింఛన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దీనిపై కొంతమంది విపక్ష నేతలు ప్రతికూల వార్తలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం సరికాదన్నారు. రాష్ట్రంలో అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్లు అందుతాయని హామీ ఇచ్చారు. విశాఖలోని ఎండాడలో సుమారు 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అగ్నిమాపక కేంద్రానికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి అనిత శంకుస్థాపన చేశారు. దివ్యాంగుల పింఛన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి మండిపడ్డారు. ఇప్పుడు ఒక ప్రక్షాళన చేసేటప్పుడు వాటెవర్ ఏం చేసినా ఒక నోటీస్ అనేది పంపించడం అనేది పరిపాలన. అది నోటీస్ అనేది తీసేయడానికి కాదు కదా, నేను తీసేస్తామని నోటీస్ ఇవ్వలే. మీ దగ్గర ఏమైనా సదరన్ సర్టిఫికేట్ ఉందా లేదా, మీరు ఏంటి అనేది ఒకసారి వచ్చి చెక్ చేసుకుని మాకు చూపించండి అని చెప్పేసి పంపించే వరకు పంపిస్తున్నాం. ఎక్కడైనా ఏది జరిగినా కూడా దానికి దీనికి లింక్ పెట్టి రాజకీయంగా చేసి దీనివల్లనే చనిపోతున్నారు, దీనివల్లనే సూసైడ్లు చేసుకుంటున్నారని ఒక రాజకీయ దుష్ప్రచారం చేయడానికి సాక్షి టీవీ, సాక్షి ఛానల్ రెడీ అయింది. దాన్ని పూర్తిగా తిప్పికొట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇటు అర్హులైన వికలాంగులు ఎవరికి కూడా ఇటు పరిస్థితుల్లోని పెన్షన్ తొలగింపబడవు. అది చాలా క్లియర్ గా సీఎం గారు చెప్పారు, మేము చెప్పాము, అందరం కూడా చెప్పాము.